ఇప్పుడు మాస్టర్ సాధన్ అండ్ కుమారి దివ్యాలు తమ యోగ సాధనతో మనందరినీ ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఆ కార్నర్లో ఉన్నటువంటి వారు అక్కడ నిల్చున్నటువంటి కూడా ఇక్కడ ఈ సైడ్ అంతా ఖాళీ ఉంది, ఈ సైడ్ వచ్చి కూర్చోవాలి. ఆ కార్నర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఫస్ట్ 2 rows, ఫస్ట్ 2 columns కార్నర్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సైడ్కి వెళ్ళాలి.
అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ స్టాఫ్ వారిని అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటట్టుగా చూడండి. ఇక్కడ నిల్చున్నవారమ్మా దయచేసి ఆ 2 కాలమ్స్ అందరూ కూడా లేచి రైట్ సైడ్కి షిఫ్ట్ అవ్వండి. అక్కడ ఈస్ట్ సైడ్కి. మీరే గ్రీన్ డ్రెస్ అమ్మా, మీ దగ్గర ఉన్న వారందరూ కూడా ఆ 2 కాలమ్స్ అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వండి ప్లీజ్. త్వరగా అందరు కూడా ఈ సైడ్కి రండి. త్వరగా మిగిలిన వాళ్ళు కూడా తల్లి తొందరగా అందరు కూడా ఈ సైడ్ మ్యాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఈ సైడ్ వచ్చి కూర్చోండి. ఆ చివరిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుండి లేచి ఈ సైడ్ మ్యాట్స్ ఖాళీగా ఉన్నాయి, ఈ సైడ్ వచ్చి కూర్చోండి. స్పీడప్ చేయండి దయచేసి, లేట్ చేయొద్దు. ఎండ ఎక్కువగా ఉంది, అందరూ సఫర్ అవుతారు కాబట్టి అందరూ త్వరగా కోఆపరేట్ చేసి ఆ వచ్చే వాళ్ళు కూడా అందరూ ఈ సైడ్కి రండి. ఈ సైడ్ మ్యాట్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన అతి గొప్ప కానుకలలో యోగా ఒకటి. ఈరోజు మనందరం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు మనందరం మనకు మనమే గర్వపడాల్సిన అంశం. ఇప్పుడు ప్రోటోకాల్ యోగాను ప్రారంభించవలసిందిగా శ్రీమతి స్వప్న గారిని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దయచేసి మీ మీ స్థానాలలో ఉంటూ యోగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. హలో, కొద్దిగా వెనక్కి జయంతి, కొద్దిగా వెనక్కి రా, సైడ్కి చూడు. చాలు చాలు, మధ్యలో కూర్చో. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొద్దిగా ఇట్లా జరగండి. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామన్ యోగా ప్రోటోకాల్ మనం చేయడానికి ఈరోజు ఇక్కడ మనము అందరం చేరుకున్నాము. సో కామన్ యోగా ప్రోటోకాల్ ముందుగా మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తామండి. ఒక్కసారి అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. అందరూ కూడా సుఖాసనంలో చక్కగా కూర్చోండి. మీ వీపుని నిటారుగా ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. అరచేతులు నమస్కార ముద్రలో ఉంచండి. ఏ కార్యక్రమైనా మన సనాతన పద్ధతిలో ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం మనము. సో కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పలకండి. ఓ సంగచద్వం సంగచద్వం సంగదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద ఉంచండి. స్లోగా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. చక్కగా స్టాండింగ్ పొజిషన్లో ఉండండి. 2 పాదాలు దగ్గర చేర్చి ఉంచండి.
రెండు చేతులు నడుము మీద ఉంచండి. మనం సింపుల్ వార్మప్తో స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. అందరూ దయచేసి కోఆపరేట్ చేయాలి, ఎక్కడి నుంచి కూడా సౌండ్ రాకూడదు. సో రెండు చేతులు నడుము మీద ఉంచండి. ముందుగా మనము మెడకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేయబోతూ ఉన్నాము. సో శ్వాస వదులుతూ మెడని కిందకి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మెడని పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకురండి మెడని. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ స్లోగా మెడని కిందకి దించండి. శ్వాస తీసుకుంటూ మెడని మొత్తం పైకి లేపకుండా ముందు వైపుకు చూడండి. సో సెకండ్ వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ కుడి వైపుకు మెడని తిప్పండి. శ్వాస వదులుతూ ముందు వైపుకు చూడండి. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ కుడివైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ ఎడమ వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. థర్డ్ వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ మెడను ఎడమ వైపుకు వంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకురండి. అగైన్ ఇన్హేల్, బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. Exhale, straighten up. Inhale onto your right side. Exhale, straighten up. Inhale onto your left side. Exhale, straighten up. నాలుగో వేరియేషన్కి వెళ్ళబోతున్నాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడను వంచండి. ఇప్పుడు మెడని గుండ్రంగా తిప్పాలి. మీ కుడివైపు నుంచి ఎడమ వైపుకి మెడని చాలా సున్నితంగా స్లోగా తిప్పండి. ఒక 3 సార్లు తిప్పాలి మీ మెడని. సర్వికల్ స్పాండిలిటీస్ ఎవరికైనా ఉంటే మాత్రం తిప్పొద్దండి. మిగతా వాళ్ళు స్లోగా శ్వాస తీసుకుంటూ మెడను వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. 3 సార్లు కుడి నుంచి ఎడమ వైపు ఫినిష్ చేస్తే 3 సార్లు ఎడమ వైపు నుంచి కుడి వైపుకు ఫినిష్ చేయండి. స్లోగా చేయండి. చేసేటప్పుడు మెడ కండరాల్లో మూమెంట్ని గమనించండి. సో 3 సార్లు కానీ ఫినిష్ అయితే కమ్ టు ది నార్మల్ పొజిషన్. మీ హెడ్ని నార్మల్గా ముందుకు చూస్తూ ఉండండి. సో మెడకి సంబంధించిన వ్యాయామాలు ఫినిష్ అయినాయి. ఇప్పుడు భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రెండు చేతుల్ని శరీరానికి అటు ఇటు సైడ్స్లోకి 2 చేతులు పైకి లేపుతూ పైకి ఆకాశం దాకా తీసుకువెళ్ళండి. అరచేతులు ఒకదాని వైపు ఒకటి చూస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ స్లోగా కిందకి దాకా తీసుకురండి. Inhale, raise your hands up, slowly up, so that both palms are facing each other. Exhale, bring them slowly down on the sides of your body. Again, inhale, raise your hands up, try to stretch. Exhale, slowly bring your hands down. Right. రెండో వేరియేషన్లోకి వెళ్ళబోతున్నాము. రెండు చేతులు మీ భుజాల మీద ఉంచండి. షోల్డర్ రొటేషన్ చేయబోతున్నాం. భుజాల్ని తిప్పాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ భుజాల్ని ముందు వైపు నుంచి వెనక్కి తిప్పండి. ఒక 3 సైకిల్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ముందుకి, ఎక్సేల్ చేస్తూ వెనక్కి. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. 3 రౌండ్స్ అయ్యాక ఆపోజిట్లో చేయండి. ముందు నుంచి వెనక్కి తీసుకురావాలి. 1, శ్వాస తీసుకుంటూ 2, శ్వాస వదులుతూ 3. సో షోల్డర్ వేరియేషన్స్ ఫినిష్ అయినాయి. నడుముకు సంబంధించింది, కటి భాగానికి సంబంధించింది. పాదాలని కొద్దిగా దూరంగా ఉంచండి. నడుము కొలత కన్నా కొద్దిగా దూరంగా ఉంచండి. రెండు చేతులు ఛాతీ భాగానికి స్ట్రైట్గా ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడివైపుకి మీ బాడీని తిప్పండి. కుడివైపుకి నడుమును తిప్పాలి. మీకు ఎంత కుదిరితే అంతవరకు నడుమును తిప్పండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్లోగా ముందుకు తీసుకురండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి తిప్పండి. శ్వాస తీసుకుంటూ స్లోలీ కమ్ టు ది సెంటర్. శ్వాస వదులుతూ రైట్ సైడ్. ఇన్హేల్ టువర్డ్స్ ది సెంటర్. ఎక్సేల్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్. Inhale towards the center. Exhale, hands down.
నెమ్మదిగా 2 చేతులు కిందకి తీసుకురండి. సో నడుముకు సంబంధించింది ఫినిష్ అయింది. మోకాళ్ళకి సంబంధించింది. సో నడుము కొలతంతా డిస్టెన్స్ పెట్టుకోండి. పాదాల మధ్యలో 2 చేతులు ముందుకు చాపండి. అరచేతులు నేల వైపు చూస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మోకాళ్ళు వంచాలి, కుర్చీలో కూర్చున్నట్టుగా. మోకాలు నొప్పి ఉండే వాళ్ళు తీవ్రమైన నొప్పి ఉంటే చేయొద్దు, అదర్వైజ్ హ్యాపీగా చేయొచ్చండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి రండి. శ్వాస తీసుకుంటూ స్లోగా పైకి రండి. శ్వాస వదులుతూ స్లోలీ స్క్వాట్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్, హ్యాండ్స్ ఆన్ ది సైడ్స్ ఆఫ్ యువర్ బాడీ. సో మనం సూక్ష్మ వ్యాయామాలు ఫినిష్ చేసాము. స్టాండింగ్ ఆసనాస్కి వచ్చాము. సింపుల్ స్టాండింగ్ ఆసన. సో మనము సింపుల్ స్టాండింగ్ ఆసనాసు. చక్కగా స్ట్రైట్గా నిలబడండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. పైకి తీసుకురండి. తాడాసన చేయబోతున్నాము. 2 చేతులు పైకి ఇంటర్లాక్ చేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మడమల్ని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. ఎవరికైతే కళ్ళు తిరుగుతున్నాయో, లో బీపీ ఉంటుందో వాళ్ళు మాత్రము హీల్స్ లిఫ్ట్ చేయొద్దండి. మిగతా వాళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. 1 2 3 4 5. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. రెండవ ఆసనము వృక్షాసనం అండి. బ్యాలెన్సింగ్ పోస్చర్. పెద్దవాళ్ళు ఎవరైనా బ్యాలెన్సింగ్ ఇబ్బంది ఉంటే చేయొద్దండి, మిగతా వాళ్ళు చేయొచ్చు. నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ తొడ లోపల వైపుకి బ్యాలెన్స్ చేస్తూ నిలబెట్టగలగాలి. బ్యాలెన్స్ కష్టమైన వాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు మీ పాదాన్ని మరీ పైకి తీసుకెళ్ళొద్దు, కింద దాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కసారి బ్యాలెన్స్ వచ్చాక 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. వృక్షాసనం అంటారు. వృక్షాన్ని పోలుంటుంది కాబట్టి వృక్షాసనము. 5 సెకండ్లు మెయింటైన్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. లెఫ్ట్ సైడ్ చేద్దామండి. రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయాలి. ఎడమ కాలు తీసుకోండి. కుడి కాలు దగ్గరికి మీకు ఎక్కడ కుదిరితే బ్యాలెన్స్ అక్కడ దాకా పెట్టండి. నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. 1 2 3 4 5. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. హ్యాండ్స్ డౌన్. రైట్. నెక్స్ట్ ఆసనం పాదహస్తాసన. పాదహస్తాసనలో మీరు నడుము కొలతంత డిస్టెన్స్ పెట్టుకుంటారు పాదాల మధ్యలో. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ బాడీని వంచి 2 చేతులు పాదాలు హస్తాల దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీపు నొప్పి సివియర్గా ఉండేవాళ్ళు, మీకేమైనా స్పాండిలిటీస్ ఆల్రెడీ ఉంటే వంచొద్దండి. ఎక్కడ దాకా కుదిరితే అక్కడ దాకా ఉంచండి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీరు ఎలా కిందికి వెళ్ళారో అలా పైకి స్లోగా హ్యాండ్స్ని డౌన్ చేసుకోండి. 4వ ఆసనము అర్ధచక్రాసనం అండి. 2 చేతులు నడుము వెనుక సపోర్ట్గా పెట్టండి. బొటన వేలు వీపు వెనుక ఉండాలి. మిగతా 4 వేళ్ళు నడుము చుట్టూ ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఛాతి భాగాన్ని వెనక్కి స్లోగా నెమ్మదిగా వంచండి. మీ కెపాసిటీ, మీ స్పైన్ కెపాసిటీ ఎంత ఉందో అక్కడ దాకే చేయండి. టూ మచ్గా బెండ్ అవ్వద్దు. 1 2 3 4 5. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్ట్రైట్ చేసుకోండి బాడీని. శ్వాస వదులుతూ హ్యాండ్స్ డౌన్. 5వ ఆసనం త్రికోణాసనం అండి. 2 పాదాల మధ్య 3 నుంచి 3.5 అడుగులు దూరం ఉంచండి. మీ కుడి పాదాన్ని కుడివైపుకి తిప్పాలి. 2 చేతులు షోల్డర్ లెవెల్లో లిఫ్ట్ చేసి ఉంచండి. శరీరానికి అటు ఇటు. మీ కుడి చేయి వైపు చూడండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి చేయిని నెమ్మదిగా కుడి పాదం దగ్గరికి తీసుకురండి. ముందు వైపుకు చూడండి. లో బీపీ ఉండేవాళ్ళు పైకి చూడొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ స్లోలీ అప్. కుడి పాదాన్ని రొటేట్ చేస్తూ ముందుకు తీసుకురండి. ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పండి. ఎడమ చేయి వైపు చూడండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ స్లోగా శరీరాన్ని నేల మీదకి తీసుకురండి. మీరు ఎక్కడ దాకైతే వంచగలుగుతారో మీ నడుముని కంఫర్ట్గా అక్కడ దాకా వంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly inhale, hands up. Exhale, come to normal position. Sit down. చక్కగా కింద కూర్చోండి. 2 పాదాలని స్ట్రెచ్ చేసుకోండి. మనం ఆసనాలు చాలా తక్కువ వ్యవధిలో చేయబోతున్నామండి. సో గమనించండి, స్లోగానే చేయబోతున్నాము. ట్రాన్సిషన్ ఈజీగా జరగాలి. సో 2 పాదాలని ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. 2 చేతులు 1 సెకండ్ పాటు వెనక్కు ఉంచి తల వెనక్కు ఉంచి శిథిల దండాసనం అంటారు. జస్ట్ రిలాక్సింగ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు మనము బద్ధకోణాసనం చేయబోతున్నామండి.
రెండు పాదాలని కాలి మడమలు కాలి వేళ్ళు దగ్గరికి చేస్తూ మీ మూలం దగ్గరికి తీసుకురండి. మీరు ఎంత దగ్గరికి తీసుకురాగలుగుతారో మీ శరీరం దగ్గరికి తీసుకురండి. వీలు కుదిరినంత వరకు తొడలు నేల మీదకి ప్రెస్ అయ్యేటట్టుగా చూసుకోండి. వీపుని నిటారుగా ఉంచండి. బాడీని ముందుకు బెండ్ చేయొద్దు. వీపుని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5. స్లోగా రిలీజ్ యువర్ లెగ్స్. ఇప్పుడు మనము వజ్రాసనంలో చేయబోతున్నామండి. వజ్రాసనము. రెండు మోకాళ్ళు స్లోగా వంచి వజ్రాసనంలోకి రండి. మోకాలు నొప్పి ఉండేవాళ్ళు, సర్జరీ చేసిన వాళ్ళు వజ్రాసనం చేయొద్దు. సో వజ్రాసనము యూజువల్గా చాలామందికి తెలిసిన ఆసనము. సో వజ్రాసనంలో కూర్చున్నాక ఇప్పుడు మనము ఊష్ట్రాసనము లేదా అర్ధ ఊష్ట్రాసనం చేయబోతున్నాము. ఇందాక మీరు స్టాండింగ్లో ఎలా అర్ధచక్రాసనం వేశారో అలా స్టాండ్ ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీద నిలబడండి. రెండు చేతులు వీపు వెనక సపోర్ట్ పెట్టండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఛాతీ భాగాన్ని వెనక్కి వంచండి. కళ్ళు మూసుకోకూడదు. ఈ ఆసనంలో నెవర్ క్లోజ్ యువర్ ఐస్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా శ్వాస తీసుకుంటూ ముందుకి. ఇప్పుడు మీరు మీ తొడల్ని కొద్దిగా దూరం చేసి సీటు కాలి మడమల మీద ఉంచండి. శశాంకాసనం చేయబోతున్నాం. ర్యాబిట్ పోజ్ అంటారంటే తొడలు కొద్దిగా దూరంగా ఉంచండి. మీ శరీరం మొత్తం నేల మీద కానేటట్టు రెండు చేతులతో స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ బాడీని కిందకి తీసుకురండి. సీట్ ఏమో కాలి మడమల మీదే ఉంటుంది, తొడలు మాత్రం దూరంగా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ కుడి చేయిని ఎడమ భుజం మీద, ఎడమ చేయిని కుడి భుజం మీద ఉంచండి. నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేసి కుడి చేయి ఎడమ భుజం మీద, ఎడమ చేయి కుడి భుజం మీద ఉంచండి. టర్న్ దట్ సైడ్. సో దీన్ని ఉత్థాన మండుకాసనం అని అంటారండి. కొద్దిగా మెడని లిఫ్ట్ చేసి పైకి చూడండి. ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో చక్కగా హెల్ప్ చేస్తుంది. 1 2 3 4 5. Slowly release your left hand and release your right hand. Stretch your legs. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసేయండి. వక్రాసనం చేయబోతున్నాము. చాలా ఈజీ ఆసనము. వక్రము అంటే శరీరాన్ని మెల్లి తిప్పడము. మీ కుడి మోకాల్ని వంచండి. కుడి కాల్ని వంచారు మోకాల దగ్గరికి. కుడి చేతిని వెనక్కి సపోర్ట్ పెట్టండి. ఎడమ చేత్తో కుడి మోకాల్ని పట్టుకోండి గట్టిగా. ఇప్పుడు బాడీని ట్విస్ట్ చేస్తూ కుడి వైపుకు చూడండి. వెనక్కి, కుడివైపు వెనక్కి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి. శ్వాస వదులుతూ కాల్ని రిలాక్స్ చేయండి, కుడి కాల్ని. ఇప్పుడు ఎడమ వైపు చేయబోతున్నాము. ఎడమ కాల్ని మోకాల దగ్గర వంచండి, దగ్గరికి తీసుకురండి. ఎడమ చేయిని వెనక్కి సపోర్ట్గా ఉంచండి, వీపు వెనక. కుడి చేత్తో ఎడమ మోకాలు పట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ వెనక్కి ట్విస్ట్ చేసి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly inhale, look forward, exhale, release your legs. ఇప్పుడు మనము చాలా త్వరగా పడుకొని చేసే ఆసనాలు ఫినిష్ చేద్దాము. బోల్లా పడుకోండి. జస్ట్ లై డౌన్ ఆన్ యువర్ స్టమక్. బోల్లా పడుకోవాలి. అయిపోయిందండి. 5 more minutesలో మనం ఫినిష్ చేయబోతున్నాము. సో దీని పేరు మకరాసనం అంటారండి. పొట్ట మీద బోల్లా పడుకుంటారు. రెండు పాదాలు కొద్దిగా దూరంగా ఉంటుంది. దీని పేరు మకరాసనము. మకరము అంటే క్రొకడైల్ లాగా మనం బాడీని రిలాక్స్ చేస్తూ ఉండాలి, కానీ చాలా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ మనం భుజంగాసనం చేయబోతున్నాము. పామును పోలిన ఆసనము. రెండు అరచేతులు షోల్డర్స్కి కింద, ఛాతి భాగానికి దగ్గరగా ఉంచండి. పాదాలు స్ట్రైట్గా ఉంచాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నాభి దాకా శరీరాన్ని లేపడానికి ప్రయత్నం చేయండి. నాభి దాకా లేస్తే చాలు. టూ మచ్గా లిఫ్ట్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly bring your body down. Inhale and exhale. శరీరం యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేశారు భుజంగాసనము. ఇప్పుడు వెనక నుంచి లిఫ్ట్ చేయాలి. రెండు చేతులు తొడల లోపలికి పెట్టండి. మీ పాదాలని మాత్రమే ఆకాశంలోకి లిఫ్ట్ చేయాలండి. స్లోలీ లిఫ్ట్ బోత్ లెగ్స్ టువర్డ్స్ ది స్కై. నెమ్మదిగా పాదాలని గాల్లో ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్, రిలాక్స్. నెమ్మదిగా వెళ్ళకిలా తిరగండి. బాడీని తిప్పుకోండి. సో స్లోలీ టర్న్ అరౌండ్.
అయిపోవచ్చిందమ్మా. 5 minutes, ప్లీజ్ మెయింటైన్ ది సైలెన్స్. ఇప్పుడు మనము సేతుబంధాసనం చేయబోతున్నామండి. 2 పాదాలని మడవండి. మీ పాదాలు మీ సీటు దగ్గరికి రావాలి. కుదిరిన వాళ్ళు మీ చేతులతో కాలి మడమలను పట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నడుముని ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి. ఓన్లీ నడుము ఒక్కటే లిఫ్ట్ చేయండి. షోల్డర్స్ నేల మీదే ఉంటాయి. 1 2 3 4 5. స్లోలీ బ్రింగ్ యువర్ సీట్ డౌన్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. రిలాక్స్. కాళ్ళని స్ట్రైట్ చేసేయండి. నెక్స్ట్ మనం ఉత్తాన పాదాసనం చేయబోతున్నాము. 2 చేతులు శరీరానికి పక్కన అటు ఇటు ఉంచండి. మీ కాళ్ళని మాత్రమే నేల మీద నుంచి 2 అడుగులు పైకి లిఫ్ట్ చేయండి. జస్ట్ లిఫ్ట్ బోత్ లెగ్స్. 2 పాదాలు దగ్గరికి చేర్చి 1 లేదా 2 అడుగులు పైకి లిఫ్ట్ చేయండి. చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా కిందకి తీసుకురండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. ఇప్పుడు మనము అర్ధ హలాసనం చేయబోతున్నామండి. ఉత్తాన పాదాసనం. ఇప్పుడు మీరు చేసింది 2 అడుగులు లిఫ్ట్ చేశారు. ఈ ఆసనంలో 2 పాదాలు ఆకాశం వైపుకి తీసుకువెళ్ళాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ 2 పాదాలని స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. పర్పెండిక్యులర్ టు ది ఫ్లోర్, అంటే ఎల్ షేప్లోకి రావాలి మన శరీరం. 1 2 3 4 5. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్. మోకాలు వంచుతూ నెమ్మదిగా నేల మీదకి తీసుకొచ్చేసేయండి. లాస్ట్ ఆసనం వచ్చేసామండి. దీని పేరు పవనముక్తాసనము. 2 మోకాళ్ళు వంచండి. పొట్ట మీదకి తీసుకోండి. 2 చేతులతో మోకాలు చుట్టూ బిగించండి. కుదిరిన వాళ్ళు మెడని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి. మెడ ప్రాబ్లం ఉండేవాళ్ళు లిఫ్ట్ చేయొద్దు. 1 2 3 4 5. స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ డౌన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. రిలీజ్ యువర్ లెగ్స్. కమ్ టు శవాసన. శవాసనంలో ఒక 2 seconds రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా కుడివైపు తిరిగి లేచి కూర్చోండి. ప్రాణాయామ చేయాలి. జస్ట్ 2 ప్రాణాయామాలు చేయబోతున్నామండి మనం ఈరోజు. సో చక్కగా కూర్చోండి. వీపు నిటారుగా ఉంచండి. 2 చేతులు మీ తొడల మీద ఉంచేసుకోండి. మనం ఇప్పుడు కపాలభాతి చేయబోతూ ఉన్నాము. కపాలభాతి అంటే ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ అంటారండి. అంటే గట్టిగా శ్వాస వదులుతూ పొట్టని ముందుకి వెనక్కి చేస్తూ ఉండాలి. సో కళ్ళు మూసుకొని నేను 20 times కౌంట్ చేస్తాను. పొట్టని ముందుకి వెనక్కి ఆడించండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ రిలాక్స్. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. జస్ట్ అబ్జర్వ్. రైట్. 2వ ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామ చేయబోతున్నాము. మీ కుడి చేయిని విష్ణు ముద్రలో ఉంచండి. కుడి చెయ్యి. సో కుడి చేయిలో బొటన వేలు పక్క నుండే 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి ఉంచండి. ముక్కు దగ్గరికి తీసుకురండి. ఎడమ చేయి మాత్రము చిన్ ముద్రలో తొడ మీదే ఉంటుంది. ముందుగా కుడివైపు నాసికని క్లోజ్ చేసి ఉంచండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోవడం పూర్తయితే ఎడమ నాసికని క్లోజ్ చేసి కుడి నాసికతో నెమ్మదిగా శ్వాసను వదలండి. ఇప్పుడు కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ప్రాణాయామ చాలా స్లోగా నెమ్మదిగా గమనిస్తూ చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట నిండిందో లేదో గమనించండి. శ్వాస వదిలేటప్పుడు పొట్ట ఎంటీ చేస్తున్నారో లేదో గమనించాలి. సో ఎక్సేల్ త్రూ ది లెఫ్ట్ నాస్ట్రిల్. Inhale through your left. Exhale through right. Inhale through right. Exhale through left. Inhale through left. Exhale through right. Inhale through right. ఎగ్జేల్ త్రూ లెఫ్ట్. నెమ్మదిగా 3వ ప్రాణాయామాలోకి వెళ్ళబోతున్నాము. దీని పేరు మనము శీతలి ప్రాణాయామ అంటామండి. నాలుకని బయటికి తీసి పైప్ లాగా చుట్టాలి. సో నాలుకని కొద్దిగా పెదాల దాకా బయటికి తీసుకురండి. పైప్ లాగా చుట్టండి. సో నోటి ద్వారా ఆ నాలుకతో శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా శ్వాస వదలండి.
దీని పేరు శీతలి, శరీరాన్ని చల్లబరుస్తుంది, కూలింగ్ ప్రాణాయామ. ఇంకొక 2 సార్లు నెమ్మదిగా నోటి ద్వారా నాలుకతో శ్వాస తీసుకోండి, ముక్కు ద్వారా స్లోగా శ్వాస వదలండి. 1 more cycle. Inhale through your tongue, exhale through your nostrils. Right. నెక్స్ట్ ప్రాణాయామ భ్రమరీ ప్రాణాయామ. అరచేతుల్ని మీ కళ్ళ మీద ఉంచండి. బొటన వేలిని, చేతి యొక్క బొటన వేలిని మీ చెవుల దగ్గరికి ఉంచాలి. నార్మల్గా సాధారణంగా ఎలా శ్వాస తీసుకుంటామో ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు మాత్రము మకారము పలకాలి. రెండోసారి ముందుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం పూర్తయితే చెవులు క్లోజ్ చేయండి. మకారం పలకడానికి ప్రయత్నం చేయండి. Last time, one more time. Inhale gently through your nostrils. Exhale by chanting Makara. కళ్ళు తెరవకుండా అరచేతులు మీ తొడల దగ్గరికి తీసుకురండి. 2 అరచేతుల్ని ధ్యాన ముద్రలో ఉంచండి. ధ్యాన ముద్ర అంటే ఒక అరచేయి మీద ఇంకో అరచేయి మీ నాభి భాగం దగ్గర పెట్టుకోవాలి. అంటే బుద్ధుడు ప్రతిమ కానీ మీకు గుర్తుంటే, బుద్ధుడు ప్రతిమలో బుద్ధుడు ఎలా ధ్యాన ముద్రలో ఉంటారో అలా 2 అరచేతులు ధ్యాన ముద్రలో ఉంచండి. ప్రశాంతంగా ఇప్పుడు మీరు చేసిన భ్రమరీ ప్రాణాయామ ఏదైతే మకారం పలికారో ఆ మకారం యొక్క ప్రతిధ్వని మీ బ్రెయిన్ యొక్క ఫ్రంటల్ కార్టెక్స్ సెరిబ్రమ్కి పైన వేవ్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో భ్రమరీ ప్రాణాయామ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రాణాయామ ఫర్ యువర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి వీటన్నిటికీ చక్కగా హెల్ప్ చేసే ప్రాణాయామ. సో యూజువలీ భ్రమరీ ప్రాణాయామ చేశాక మనము 2 to 3 minutes అలాగే సైలెన్స్ని గమనిస్తూ ఆ ప్రతిధ్వనిని గమనిస్తూ ఉండాలి. స్లోగా ధ్యాన ముద్రలో మనము ధ్యానం స్థితిలోకి వెళ్ళబోతున్నాము. మీ ధ్యాస మొత్తము శ్వాస మీదకి తీసుకురండి. ఇతర ఆలోచనలు ఏమైనా వస్తున్నా బలవంతంగా వాటిని ఆపకుండా మీ శ్వాస ఎలా జరుగుతుందో మీ శ్వాస క్రమ నార్మల్గా జరిగే బ్రీతింగ్ ప్యాటర్న్ని గమనించండి. యూజువలీ డైలీ లైఫ్లో మనకింత టైం ఉండదు మన బ్రెత్ని గమనించడానికి. సో జస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మీ శ్వాసను ఒక్కటే గమనించండి. అలా శ్వాస గమనించే క్రియలో మన మనసు అనేది కోతి లాంటిదే. సో జంప్ చేస్తూ ఉంటుంది ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి. అలా జంప్ అవ్వకుండా ఉండాలంటే మనం దానికి ఒక పని చెప్పాలి, అదే శ్వాసని కౌంట్ చేసే పని. సో స్లోలీ స్టార్ట్ కౌంటింగ్ యువర్ బ్రెత్. మనసులోనే మీరు తీసుకునే ప్రతి శ్వాస నిశ్వాసని కౌంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అందులో ది సింప్లెస్ట్ మెడిటేషన్ టెక్నిక్ ఇస్ కౌంటింగ్ యువర్ బ్రెత్ బై సిట్టింగ్ ఇన్ సైలెన్స్. బ్రీత్ ఇన్ 1, బ్రీత్ అవుట్ 2, బ్రీత్ ఇన్ 3, బ్రీత్ అవుట్ 4, బ్రీత్ ఇన్ 5, బ్రీత్ అవుట్ 6, బ్రీత్ ఇన్ 7, బ్రీత్ అవుట్ 8, బ్రీత్ ఇన్ 9, బ్రీత్ అవుట్ 10, బ్రీత్ ఇన్ 11, బ్రీత్ అవుట్ 12, బ్రీత్ ఇన్ 13, బ్రీత్ అవుట్ 14, బ్రీత్ ఇన్ 15, breathe out 16, breathe in 17, breathe out 18, breathe in 19, breathe out 20. నెమ్మదిగా అరచేతులు నమస్కార ముద్రలో ఉంచండి. కళ్ళు తెరవద్దు. మనం క్లోజింగ్ ప్రేయర్ చేయబోతున్నాము. నేను పలికాక మీరు ఒకసారి పలకండి. ఓ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु,
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి. స్లోగా కళ్ళు తెరవండి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మనము ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ ఫినిష్ చేశాము. ఎప్పుడు జరిగేదే మళ్ళీ చెప్తున్నాను. యూజువలీ కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 7 to 7:40 లోపల ఫినిష్ చేయాలండి. మనం ప్రతిసారి కూడా కొద్దిగా డిలే చేస్తున్నాము. 40 minutes పాటు చేయట్లేదు, మనం 15 to 20 minutes చేస్తున్నాము. ఇది చాలా కష్టపడి ఈ ప్రాక్టీసెస్ని ఒక లాజికల్ సీక్వెన్స్లో క్రియేట్ చేశారండి. ఇది రెగ్యులర్గా మీరు పాటిస్తే ఆల్మోస్ట్ మీకుండే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, సీక్వెన్స్లో చేయండి. 40 minutes పాటు డెఫినెట్లీ మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు డ్యాన్స్ అయిపోయినాయా? ఇప్పుడు ఇంకేం లేవా? సరే, వస్తా. Our immense thanks to everyone who have participated today, and our special thanks to Residential Welfare Association members, NGOs, civic society members and workers association members, and all the employees of corporation and collectorate. Thank you one and all. ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మందిని నమోదు చేశాము. యోగా ఎంతూజియాస్ట్గా ప్రజలు 10 లక్షల మంది ముందుకు వచ్చి యోగా ఎంతూజియాస్ట్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలో మనము 124 మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా 7,009 మంది విలేజ్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మ్యాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు. ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటుని అలవర్చుకోవాలి, యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి, ఏ వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. అండ్ ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ 21న సుమారుగా 2000 వెన్యూస్లో జిల్లాలో మనము ఈ యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము. అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. అందులో భాగంగా ఈ వీక్ జూన్ 1st వీక్ నుంచి 21st వరకు సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్, వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ 9న మనము ప్రతి గ్రామము, వార్డు స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.